వర్షాలతో ఎస్ఆర్ఎస్కి వరద నీరు పోటెత్తడంతో బుధవారం రాత్రి 8 గంటలకు మొత్తం 39 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఉదయం 10 గంటలకు 8 గేట్లు, మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 39 గేట్లు ఇతర కాలువల ద్వారా మొత్తం 1,71,048 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. కామారెడ్డిలో వరదలు ప్రమాదకరంగా మారుతున్నాయి. జిఆర్ కాలనీలో జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో వరదలో మునిగిపోయిందని, అందులో చిక్కుకున్న వారిని కాపాడాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు. కాగా నాగిరెడ్డిపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను స్థానికులు మెదక్ రామాయంపేట మహిళా డిగ్రీ కాలేజ్లో 300 మంది స్టూడెంట్స్ ను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 1,40,200 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా అధికారులు 24 గేట్లు ఎత్తి 1,95,382 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,403.2 అడుగుల వద్ద నీరు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 15.006 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం విద్యా సంస్థలకు కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు బిక్కునూరు మండలం తాళ్లమల్ల సెక్షన్లో ట్రక్కు పైకి వరద చేరడంతో పలు రైళ్లను దారి మళ్లించారు. అక్కన్నపేట, మెదక్ పరిధిలో ముంబై లింగంపల్లి, ఓకా రామేశ్వరం, భగత్పూర్, కోటి, కాచిగూడ, నిజామాబాద్, తిరుపతి, రాయలసీమ ఎక్స్ప్రెస్ ను రద్దు చేశారు. కాచిగూడ, మెదక్ ట్రైన్ పాక్షికంగా రద్దు చేశారు. పలు రైళ్లను మళ్లించారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో పోచారం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరద భారీగా ప్రవహిస్తుంది. వరద నీటి ప్రవాహ దృశ్యాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు వైపు ప్రజలు ఎవరు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.